అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. సో ఇంకా మళ్ళీ మనము లేచి నడవాలన్నా తిరగాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటుంటారు. లేదంటే ఇంజక్షన్ అన్నా తీసుకోండి అంటారు. ఆ స్టేజ్ కూడా దాటిపోయిందంటే సర్జరీ వరకే వెళ్తూ ఉంటారు. సో అట్లా కాకుండా మనం తీసుకునే ఫుడ్తోనే ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకొని మోకాళ్ళలో మళ్ళీ ఈ కార్టిలేజ్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి విన్నాను. సో దానికి బెండకాయలు అయితే బెస్ట్ రెమెడీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే ఈ బెండకాయల్లో గుజ్జు ఉంటుంది కాబట్టి మన మోకాల్లో కూడా గుజ్జు వస్తుందా అంటే, ఇది కొద్దిమంది డాక్టర్లు చెప్పేది అక్కడ గుజ్జు ఉంటుందని వీళ్ళు ఇక్కడ గుజ్జు వస్తుంది అని అంటూ ఉంటారు. అసలు అది అవాస్తవం అంటుంటారు. సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరేం చెప్తారండి? సో ఇక్కడ బేసిక్గా నేను రెండు విషయాలు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గంట సేపు ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చున్నారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? సైలెంట్గా ఉంటుంది. మీ నోరంతా డ్రై అయిపోతుంది. రైట్. అంటే మీరు మాట్లాడుతూ పోతూ ఉంటే నోట్లో సలైవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రైట్. అట్ ద సేమ్ టైం మీరు కళ్ళు మూవ్ చేస్తూ ఉంటే, ఐలిడ్స్ మూవ్ చేస్తూ ఉంటే అక్కడ లిక్విడ్ ప్రొడ్యూస్ అవుతుంది. రైట్. సో సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అవర్ నీస్. ఏదైనా వస్తువును వాడుతూ ఉంటేనే అది మళ్ళీ లైఫ్ లాంగ్ వచ్చే. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనం రెండు విషయాలు చెప్తున్నాం మన వ్యూయర్స్కి. కొన్ని మూమెంట్స్ చేయాలి. ఆ మూమెంట్స్ ఏంటనో మనం మీకు చెప్తూ ఉంటాం. రైట్. తర్వాత రెండోది ఏంటంటే, దాంతో పాటుగా ఈ బెండకాయ జ్యూస్ తాగాలి. రైట్. డైరెక్ట్గా ఈ జ్యూసే అక్కడ గుజ్జుని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది మీరు అన్నట్టుగా 100% అవాస్తవం. మూమెంట్ అవుతే ఆ మూమెంట్తో పాటు ఈ జ్యూస్ అక్కడ జ్యూస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని డైరెక్ట్గా ఇదే వెళ్ళి జ్యూస్ వేస్తుంది, ఇందులో ఏదో గుజ్జులాగా ఉంటుంది, అది గుజ్జులాగా ఉంటుంది. బైక్ని వాడకుండా పక్కనేస్తే ఎట్లయితే రిపేర్కి వస్తుందో మన కాళ్ళు కూడా కీళ్ళు కూడా ఆడుతూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఫస్ట్ కొన్ని మనం మూమెంట్స్ చూద్దాం ఇప్పుడు. రైట్. సో మూమెంట్స్ చూసి తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఆ జ్యూస్కి వెళ్దాం. రైట్. సో ఇలా మీరు ఏదైనా క్లాత్ కానీ బెల్ట్ కానీ స్ట్రైప్ కానీ ఏదైనా తీసుకొని, రైట్, సో ఇలా మూవ్ చేస్తూ ఉండాలి. రైట్. మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కూర్చున్న దగ్గర హ్యాపీగా బెడ్ మీదైనా చైర్ మీదైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. రైట్. సో మీరు ఏదైనా చున్నీ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్. సో ఇలా మీరు ఒక్కొక్క కాలు లెఫ్ట్ రైట్ అంటే స్టార్టింగ్ డేస్లో ఇనీషియల్ డేస్లో ఇలా ఒక 10 కౌంట్ 15 కౌంట్ మీకు అయినంత వరకు చేయండి. రైట్. ఇలా కాసేపు ఇక్కడ హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేస్తున్నప్పుడు ఈ మోకాల్ని కిందికి ప్రెస్ చేయండి. రైట్. మూమెంట్ అయిన తర్వాత ఇక్కడ దగ్గర తీసుకొని మళ్ళీ ఇక్కడ హోల్డ్ చేయండి. రైట్. సో ఇలా కొన్ని మూమెంట్స్ చేయొచ్చు. అలాగే సింపుల్గా అంటే మన జనరేషన్లో మనం చిన్నప్పుడు అందరూ కూడా సైకిల్ తొక్కాం. ఇప్పుడు పిల్లలకి సైకిల్ అంటే తెలియదు. సో అలా పడుకొని మనం సైక్లింగ్ చేయొచ్చు. రైట్. సో పడుకొని సైక్లింగ్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే నీస్లో మూమెంట్ వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ మూమెంట్ చేసామో, రైట్, ఇదే మూమెంట్ ఇలా పడుకొని కింద పడుకొని ఇలా మూమెంట్ చేయొచ్చు. రైట్. ఇలా రివర్స్ చేయొచ్చు. సో ఇలాంటి మూమెంట్స్ కనుక చేస్తూ, రైట్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూపించే రెమెడీ ఏదైతే ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మీరు ఇవన్నీ మూమెంట్స్ ఆపేసి, రైట్, ఓన్లీ రెమెడీ మీదే డిపెండ్ అవుతా అంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ సారీ. రైట్. సో ఖచ్చితంగా ప్రతి జాయింట్లో, ఆ జాయింట్ అనే కాదు, ప్రతి జాయింట్లో మూమెంట్ ఉండాలి. ఎస్, మెయిన్ లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఓం ప్రకాష్ గారు. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ దీని ట్రీట్మెంట్ అని చెప్పేదానికంటే కూడా లైఫ్ స్టైల్కి సంబంధించి ఎట్లా మాడిఫై చేసుకోవాలి అనేది అయితే చెప్తూ ఉంటారు. సో మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయని చెప్పి నాకు కూడా, అంటే మన వీడియో కింద కమెంట్స్ పెట్టారు. అదేవిధంగా నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చాయి. మనకి అంటే ఏదైనా ఫర్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి మేము కాంటాక్ట్ పెడితే ఆ ఇంటర్వ్యూ గురించి కాకుండా, సార్ ఓం ప్రకాష్ గారితో ఇట్లా మేము ఈ ట్రీట్మెంట్ తీసుకున్నామండి, బాగుందండి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో లైవ్ సెషన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉన్నాయండి? ఎవ్రీ మంత్ ఉంటుందండి. ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది. మీరు దాన్ని అడ్వాన్స్గా రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఎవరైతే ముందుగా కాల్ చేసి రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళకి మనం ఆపర్చునిటీ అనేది కలిగిస్తాం. ఓకే. ఇప్పుడు ఈ బెండకాయతో ఎట్లా సరే ఇది జ్యూస్? సో మీరు ఏంటంటే బెండకాయలు తీసుకొని బెండకాయని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. రైట్. ఇలా కట్ చేసుకున్నా సరే, లేదా ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకున్నా సరే, ఘాట్లు పెట్టేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ వాటర్లో వేసేసేయాలన్నమాట. సో దీన్ని మీరేంటంటే పడుకునే ముందు ఇలా వేసేసి పెట్టేసి పొద్దున లేవగానే, రైట్, బ్రష్ చేయగానే ఎంటీ స్టమక్లో ఈ వాటర్ అనేది తాగేసేయాలన్నమాట. రైట్.
సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మీరు ఒక 3-4 బెండకాయలు వేసేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇలా ఘాట్లు పెట్టేసి ఇలా వేసేస్తే మీరు వాటర్ చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు తెలిసిపోతుంది, అంత జల్లీగా గమ్మిగా వస్తుంది చిక్కగా వస్తుంది. సో బెండకాయలు తింటారా లేదా అనేది మీ ఆప్షన్ అది. రైట్. తింటే ఇంకా వెల్ అండ్ గుడ్, లేదు అంటే ఓన్లీ వాటర్ తాగినా సరిపోతుంది. రైట్. మీరు పొద్దున్న లేచేసరికి మొత్తం అంత లావ్ అయిపోతాయి బెండకాయలని, అందులో ఉన్న ఏదైతే జ్యూస్ గమ్మి ఉంటుందో అదంతా మొత్తం వాటర్లోకి డిజాల్వ్ అయిపోతుంది. అంటే నైట్ నానబెట్టుకొని ఉదయం బ్రష్ చేయగానే ఎంటీ స్టమక్లో తాగాలి. రైట్. బట్ ఇది చేస్తూ మీకు ఇందాక ఏవైతే మూమెంట్స్ చెప్పామో ఆ మూమెంట్స్ ఖచ్చితంగా మీరు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే రెండూ చేస్తేనే మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఎస్. ఇది మామూలుగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా సార్, అంటే మలబద్ధక సమస్యకు కూడా యూజ్గా ఉంటుంది. ఓకే. మెయిన్ ఇంకా ప్రధాన రీజన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు చాలా వరకు చిన్న ఏజ్లోనే మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే ఒకప్పుడు 60 అంటా ఉన్నాము, అది మళ్ళీ 40కి పడిపోయింది అనుకోండి. కానీ ఇప్పుడు చూస్తే 20-25కి మోకాలు నొప్పులు అంటా ఉన్నారు. 20 కాదు, 10 ఏళ్ళ పిల్లలు కూడా సేమ్ కంప్లైంట్ రేస్ చేస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే మనం తినే ఫుడ్లో కాల్షియం ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. కాల్షియం డెఫిషియన్సీ ఒకటి. రైట్. తర్వాత నెక్స్ట్ మూమెంట్ లేకపోవడం ఒకటి. రైట్. ఈవెన్ అంటే మన ఏజ్లో చూస్తే మనం స్కూల్కి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. రైట్. ఆ 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అసలు అదేం లేకుండా అయింది. మామూలుగా మనం మెట్లకి దిగేవాళ్ళం, ఇప్పుడు అది లేకుండా ప్రతి దగ్గర లిఫ్ట్ అయిపోయింది. సో ఇవన్నీ కలిసి ఏంటంటే ఆ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసేసాయి. రైట్. అంటే 2 రకాలుగా మనకు ఇంపాక్ట్ వస్తుంది, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఒకటి మూమెంట్ లేకపోవడం. రైట్. రెండవది వచ్చేసి మన ఫుడ్లో డెఫిషియన్సీ, ఈ కాల్షియం డెఫిషియన్సీ, ఫైబర్ డెఫిషియన్సీ. అంటే కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 kgs వెయిట్ని బేర్ చేయడానికి డిజైన్ చేసే అనుకుందాం. బట్ ఆ మనిషి 60 కిలోలు ఉన్నాడు అనుకోండి. సో 20 కిలోలు ఎక్స్ట్రా వెయిట్ దాని మీద పడుతుంది. ఆ లోడ్ వల్ల కూడా ఈ నీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు వాకింగ్ చేయడం వల్ల ఈ మోకాలు నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి అన్నారని ఒకేసారి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చేస్తూ ఉంటారు. సో అది మళ్ళీ ఎక్కువ అయ్యే విధంగా ఉంటుందా లేదంటే తగ్గే విధంగానే ఉంటుందా మోకాలు నొప్పులు? ఫస్ట్ విషయం ఏంటంటే మీ BMI వెయిట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు BMI వెయిట్ కంటే ఎక్కువ ఉంటే కనుక 100% మీరు వాకింగ్ చేయకూడదు. రైట్. వాకింగ్ చేస్తే ఇప్పుడేదో మీకు హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది, బట్ లాంగ్ రన్లో మీరు మీ నీ జాయింట్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తున్నారు. 100% డ్యామేజ్ చేస్తున్నారు. ఓకే. ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 160 సెంటీమీటర్స్ హైట్ అనుకుందాం. సో 167 - 100 అంటే 60. 60కి ±5% ఈజ్ యాక్సెప్టబుల్. రైట్. అంటే 57 నుంచి 63 వరకు ఉండొచ్చు. అది క్రాస్ అయితే మాత్రం కష్టం అయిపోతుంది. రైట్. సో అది ఏమాత్రం క్రాస్ అయినా కూడా మీరు వాకింగ్ అసలే చేయకూడదు. నేను ఇందాక చూపించినట్టుగా మూమెంట్స్ చేసుకోవచ్చు, చైర్లో కూర్చుని కానీ బెడ్ మీద కూర్చుని కానీ, లేదు అంటే మీకు అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేయొచ్చు. ఓకే. మరి వెయిట్ లాస్ అవ్వడం కోసం మరి వాకింగ్ చేయాలి కదా, అవసరం లేదు? వెయిట్ లాస్ అవ్వడం కొరకు ఫస్ట్ మీరు వెయిట్ తగ్గించుకొని తర్వాత వాకింగ్కి వెళ్ళాలి. సో మనం డైట్ కంట్రోల్ చేయాలి. మనం సపరేట్ వెయిట్ లాస్కి డైట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాము. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే విత్ ఇన్ హైదరాబాద్లో కాల్ చేయొచ్చు. రైట్. ప్లస్ దానికి సపరేట్ లైఫ్ స్టైల్ ఉంటుంది, సపరేట్ ఆసనాస్ ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక్కటే మన వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే మీరు BMI చెక్ చేసుకొని మాత్రమే వాకింగ్ స్టార్ట్ చేయండి. ఇది మొత్తానికి బెండకాయ తిన్నంత మాత్రాన బెండకాయలో ఉన్న గుజ్జు మన మోకాళ్ళలోకి వస్తుందని కాదు. మన లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ కూడా చిన్న మూమెంట్స్ ఉన్న ఎక్సర్సైజ్ అయితే చేయాలి. చేయాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.